అన్నమయ్య జిల్లా తాళ్లపాక చెరువులో అద్భుతం వెలుగు చూసింది. చెరువు పూడిక తీస్తుండగా ఒక పురాతన శివలింగం బయటపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకొని ఆ సమీప గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. శివలింగానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు గ్రామస్తులు. వందల ఏళ్ల క్రితం ఆ స్థానంలో ఆలయం ఉండేదంటున్నారు గ్రామస్తులు. టీటీడీ కలగజేసుకుని ఆలయం నిర్మించాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పురాతన శివలింగం బయటపడిన నేపథ్యంలో త్రవ్వకాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే ఆ శివలింగాన్ని మొత్తం కడిగి నీట్గా అక్కడ మొత్తం అభిషేకాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక పూజారులు వచ్చి పూజలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కలగజేసుకుంటే బాగుంటుంది అంటూ గ్రామస్తులు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. టీటీడీ కలగజేసుకొని ఒక ఆలయాన్ని అక్కడ నిర్మించాలి అంటూ వారు చెప్తున్నారు. గతంలో ఇప్పుడు ఎక్కడైతే శివలింగం దొరికిందో అక్కడ ఆలయం ఉండేది అంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నట్లుగా సమాచారం. ఈ అంశానికి సంబంధించి అసలు ఆ గ్రామస్తులు ఏమంటున్నారు శివలింగం బయటపడడం పట్ల అనేది ఒకసారి వారి మాటల్లోనే విందాం. పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచార్యులు జన్మించిన ఈ తాళపాక గ్రామంలో స్థానిక గ్రామస్తులతో కలిసి ఈ మధ్యకాలంలో ఈఓ గారిని కలవడం జరిగింది. తాళపాక అభివృద్ధి చేయాలని చెప్పి దాంట్లో భాగంగానే మొన్న ఇంజనీర్లు వచ్చి రోడ్డు విషయం చూసిపోయారు. నిన్న స్థానిక గ్రామస్తులందరూ కలిసి ఈ తాళపాక చెరువును శుభ్రపరిచారు. ఈ సుందరీకరణలో భాగంగా శుభ్రపరిచినప్పుడు ఇక్కడ అనాదిగా 600 సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి ఇది అనాదిగా 600 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివలింగం ఉన్నిందండి. ఈ శివలింగానికి అప్పుడు అన్నమాచార్యులు మొదట ఇక్కడే పూజలు చేస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై చెన్నకేశ్వర స్వామికి మారి అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళాడు. కానీ మొదట స్టార్ట్ చేసింది అన్నమాచార్యులు ఇక్కడే స్టార్ట్ చేశారు. దీనిని కాలక్రమేణా కొద్దిగా శిథిలావస్థలోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకునేది ఏంటంటే ఈ శివలింగాన్ని కొంచెం దేవాలయంగా ప్రతిష్ఠించి ఆ తర్వాత పక్కనే అన్నమాచార్యులని ఇక్కడే ఒక స్తూపంగా పెద్దది 108 విగ్రహాలు రాస్తూ ఉన్నట్టు కవితలు రాస్తున్నట్టుగా రాస్తే చాలా బాగుంటుంది, చుట్టూకున్న దానికి బాగుంటుందని నేను ఓం హర ఓం శ్రీ ఆప్యాయ సమేత హర హర ఓం స్వామి తిరుగు, బాగా తిరుగు స్వామి, ఇటు తిరుగు, మా తిట్టు నువ్వు అట్టు పోతే అట్ట. ఓం నమః శివాయ. రైట్, ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ని అడిగి తెలుసుకుందాం. కిషోర్, టీటీడీ కల్పించుకొని అక్కడ గుడి కట్టాలి అంటున్నారు. అలాగే అక్కడ శివలింగానికి సంబంధించి అక్కడ గ్రామస్తులు కానీ పూజారి కానీ ఏం చెప్తున్నారు? అక్కడ విశిష్టత ఏమైనా ఉందా? నందు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక చెరువులో పూడిక తీస్తుండగా కంప చెట్ల ముళ్ళ పొదల మాటున ఒక పురాతన శివలింగం వెలుగులోకి వచ్చింది. ఈ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడికి ఒక్కసారిగా శివలింగం వద్దకు గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఆ తర్వాత ఈ లింగానికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ శివలింగం ఇక్కడ ఆలయం ఉండేది. అయితే దీన్ని ఎవరు పట్టించుకోకపోవటం వల్ల అటు దీప నైవేద్యాలకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గత వారం క్రితం ఏదైతే తాళ్లపాక గ్రామానికి చెందినటువంటి ప్రజలు, అదేవిధంగా బీజేపీ నాయకులతో కలిసి పూడిక తీత ఏదైతే చెరువులో ఉన్నటువంటి పూడిక తీత చేయాలంటూ కూడా టీటీడీ ఈవోని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా అటు చెరువులో ఉన్నటువంటి కంప చెట్లను తొలగించి ఆ తర్వాత పూడిక పనులు మొదలు పెడతామన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ శివలింగం బయటపడింది. ఈ శివలింగం వద్ద టీటీడీ అధికారులు కూడా, ఎందుకంటే ప్రధానంగా అది తాళ్లపాక అంటే అన్నమాచార్యులు నడయాడినటువంటి ప్రాంతం. ఒక రకంగా వేలాది సంకీర్తనలు వెంకన్నకు అందించినటువంటి అంటే సమర్పించినటువంటి వ్యక్తి కావడంతో, మహా వ్యక్తి కావడంతో ఆయన ఆ ప్రాంతంలో కలిగిరిగారు. ఆ ప్రాంతంలోనే శివలింగాలకు ప్రత్యేకించి పూజలు చేశారన్నటువంటి భావన ఉన్నటువంటి ఆ ప్రాంత గ్రామస్తులతో పాటు అటు అర్చకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా అన్నమయ్య తాళ్లపాకలో నివసించారు, తాళ్లపాకలోనే ఉంటూ వచ్చారు. అయితే ఆయన
చిన్న వయసులోనే కూడా అటు శివలింగానికి పూజలు చేసేవారు అనేది ఒక పెద్ద ప్రచారం కూడా ఉంది. ఆ క్రమంలోనే అక్కడ పాత ఒక ఆలయం ఉండేది, ఆ ఆలయంలో పూజలు చేసేవారు, నిత్యం శివారాధన చేసేవాడు అన్నటువంటి భావన కూడా అక్కడ ఆ ప్రాంత వాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఆ క్రమంలోనే అక్కడ ఏదైతే శివలింగం లభ్యమైందో ఆ శివలింగం దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివలింగం కాబట్టి అక్కడ ఆలయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ దానికి సంబంధించి ఏదైతే ఒక ఆలయంతో పాటు అటు అన్నమాచార్యులు సంకీర్తనలు రాసినటువంటి నేపథ్యంలో కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఏదైతే 108 అడుగుల విగ్రహాన్ని అది ఊరి బయట ఏర్పాటు చేశారన్నటువంటి అంశం పైన కూడా వాళ్ళు ప్రధానంగా చర్చిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తాళ్లపాకకు కూడా గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే వెంకన్నకు ఎన్నో వేల సంకీర్తనలు అంటే ఒక రకంగా ఆయన జో అచ్యుతానంద స్వామి జో అచ్యుతానంద అంటూ కూడా నిద్రపుచ్చేటువంటి కొన్ని సంకీర్తనలు కూడా అంటే ఆయన మేల్కొంటేటువంటి సంకీర్తనలు కావచ్చు, అదేవిధంగా నిద్రపుచ్చేటువంటి సంకీర్తనలు కూడా ఎన్నో సమర్పించినటువంటి ఆయన ఇది చేసినటువంటి ఆ నేపథ్యంలోనే అక్కడ శివలింగాలకు ప్రసిద్ధి ఉంది కాబట్టి ఇది అతి పురాతనమైనటువంటి శివలింగం కాబట్టి దీనికి ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఒక ఆలయం అయితే నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్టు కూడా అక్కడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం పైన అటు గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా అన్నమాచార్యకు సంబంధించినటువంటి ఆ సంబంధికులు కుటుంబీకులు ఇక్కడ లేకపోయినప్పుడు కూడా వారితో కలిసి టీటీడీ అధికారులతో ఈ విషయం పైన చర్చించి ఆ ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఈ అంశం పైన కూడా టీటీడీ అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఏదైతే శివలింగం అంటే అతి పురాతనమైనటువంటి శివలింగం బయటపడడంతో కూడా ఒక్కసారిగా టీటీడీ అధికారులు కూడా ఈ విషయాన్ని చేరవేశారు. వారు కూడా 1-2 రోజులు అక్కడికి చేరుకుని ఆ శివలింగాన్ని పరిశీలించి ఎన్ని సంవత్సరాల కాలం నాటిది, ఎన్ని ఏళ్ల కాలం నాటిదని కూడా అటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ తర్వాత అక్కడ ఆలయం నిర్మిస్తే ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించిన తర్వాత అక్కడ ఏం చేయాలన్నటువంటి విషయం పైన కూడా కొంత ఆలోచించే అవకాశం లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. రైట్, అన్నమయ్య జిల్లాలో తాళ్లపాక చెరువులో పూడిక తీస్తుండగా ఈ శివలింగం బయటపడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఒకప్పుడు అన్నమాచార్యులు ఇక్కడే ఆయన పూజలు నిర్వహించేవారు అంటూ కూడా చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక పెద్ద గుడి కూడా ఉండుండేది అంటూ చెప్తున్నారు. ఇప్పుడు సహజంగా ఇలాంటి పురాతన శివలింగాలు బయటపడ్డప్పుడు సుమారుగా ఇప్పుడు బయటపడ్డటువంటి శివలింగానికి 600 నుంచి 700 ఏళ్ల చరిత్ర ఉండుండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల నుంచి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పురావస్తు శాఖ అధికారులు అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రావాలి. అక్కడ ఆ చుట్టుపక్కల ఇంత గొప్ప శివలింగం, ఇంత పురాతన శివలింగం బయటపడింది అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మరిన్ని ఆనవాళ్లు దొరికే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మరోవైపు అక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ శివలింగం ప్రాముఖ్యత ఏంటి, ఏ స్టోన్తో చేశారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఎలా ప్రాణప్రతిష్ఠ చేసి ఉండొచ్చు అనే దానికి సంబంధించి కొంత రీసెర్చ్ చేయాలి. మరోవైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత త్రవ్వకాలు జరిపితే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కనుక మరిన్ని త్రవ్వకాలు జరిపితే జాగ్రత్తగా మరిన్ని ఆనవాళ్లు బయటపడే అవకాశం, మరింత చరిత్రకి సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు టీటీడీని కూడా గ్రామస్తులు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ కల్పించుకొని ఇక్కడ ఒక ఆలయం నిర్మించాలి అంటూ కూడా వారు అడుగుతున్నారు. టీటీడీ కూడా దీనికి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్న మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలా ఒక పురాతన శివలింగాలు అనేక చోట్ల బయట పడుతూనే ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలి అనే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి సందర్భాల్లో అనే దానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను ఆర్టీవీతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.